గాయస్ ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవడం నేర్చుకోండి. ఎస్ఈఓ చేసుకుంటేనే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ప్రాపర్లీ ఎస్ఈఓ నేర్చుకోండి అనమాట. ఎస్ఈఓ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అప్లోడ్ చేసేస్తారు, ఎస్ఈఓ చేసుకోరు. ఎస్ఈఓ ఎలా చేయాలనేది మీకు వీడియోలో చెప్తాను. ఎస్ఈఓ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొత్త ఆడియన్స్ అయితే చాలా పెడుతున్నారు. సో ఎస్ఈఓ చేసుకుంటలేరు. ఎస్ఈఓ అంటే ఏంటండి? ఛానల్స్ టైటిల్ పెట్టేస్తారండి. టైటిల్ ఎలాగోలాగో పెట్టేస్తారు. సో మనకైతే ఎలాగోలాగో పెట్టేస్తే మనకు టైటిల్ ఇంపార్టెంట్ అనమాట. టైటిల్ ఇంపార్టెంట్ కదా. సో టైటిల్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు టైటిల్ ని మనం ఎస్ఈఓ చేసుకుందాం. ఎస్ఈఓ ఎలా ర్యాంకింగ్ చేస్తుంది ప్లస్ మనం మొత్తం తెలుసుకుందాం అన్నమాట. దాన్ని ఎస్ఈఓ చేసుకుంటేనే మనకు ర్యాంకింగ్ చూపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో స్కిప్ చేయకండి, మొత్తం అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, బాధపడతారు. ఎస్ఈఓ చేసుకోండి. ఎవరైతే కొత్త ఉన్నారో ఎస్ఈఓ చేసుకోండి. నేను చెప్పేలాగా విధం ఫాలో అవ్వండి. కంప్లీట్ మీరు ఎస్ఈఓ చేసుకోండి. అండ్ మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్ఈఓ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయని మనకు అందరికి తెలిసిన విషయమే. అండ్ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మొత్తం ప్రాపర్లీ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నా. అండ్ సూపర్ చార్జ్ చేసిన వాళ్ళకు కూడా సూపర్ థ్యాంక్స్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ప్రమోషన్ చేస్తున్నా. గైస్ కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నా. అండ్ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నమాట. అండ్ ఫ్రీలో ఎలా విన్నర్ అవుతున్నారు అంటే గాయస్ ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫ్రీలో విన్నర్ కావాలంటే ఏం చేయాలండి? ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. కామెంట్ ఎలా చేయాలంటే కామెంట్ మీ హైలైట్ కావాలి. కామెంట్ హైలైట్ అయింది అనుకోండి, కంప్లీట్ మీరు విన్నర్ అవుతారు. ఫ్రీలో విన్నర్ అవుతారు. అండ్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళ ఛానల్ అది సెర్చ్ బార్ లో వస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. అండ్ కంప్లీట్ చెప్పే విధానం ఫాలో అవ్వండి. అండ్ మీరు బెస్ట్ కామెంట్ చేసిన అనుకోండి, ఫ్రీలో విన్నర్ అవుతారు. కంప్లీట్లీ మీరు కామెంట్ బెస్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే ఏమవుతాయంటే కొంత ఆడియన్స్ కి షేర్ అవుతుంది. కంప్లీట్లీ లైక్ ముఖ్యం బ్రో. కంప్లీట్లీ లైక్ చేయండి. ఓకే, సో లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు విన్నర్ వచ్చేసి డిస్ప్లే చేస్తారు. ఓకే గాయస్, టుడే విన్నర్ వచ్చేసి 2 మెంబర్స్ ఫ్రీలో, 2 మెంబర్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు, 2 మెంబర్స్ సూపర్ థ్యాంక్ చేసిండ్రు. వీళ్ళు 6 మెంబర్స్ అన్నమాట. 6 ఓకే 6. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ వచ్చేసి ఫ్రీలో విన్నర్ వచ్చేసి చూసుకుందాం. ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ నర్సింహులు టైగర్ అంటే వీళ్ళ ఛానల్ నెంబర్ వచ్చి 542 సబ్స్క్రైబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేసిన మీ ఛానల్ సర్చ్ బార్ లో వస్తుంది. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఓకే, అండ్ బ్యాక్ వస్తుంది చూడండి. 542 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేసాను. మీకైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే, సెకండ్ వన్ విన్నర్ వచ్చి ఎవరు చూసుకుంటే గాయస్ ఇక్కడ కీర్తి శ్యామ్ బ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 919 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ చూడండి ఇవ్వలో వెళ్ళిపోతుంది చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. 919 సబ్స్క్రైబర్స్ మానిటేషన్ దగ్గరలో ఉన్నారు. కంప్లీట్లీ మానిటేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. 919 సబ్స్క్రైబర్స్ కాబట్టి ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే, అండ్ 2 మెంబర్స్ ఫ్రీలో అయిపోయినారు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్. అండ్ మెంబర్షిప్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరైనా చూసుకుంటే గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు అని చెప్పాను కదా. కంప్లీట్లీ డైలీ చెప్తున్నాను అనమాట. 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెంబర్షిప్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ ప్రేమతో ఆశారామ్ అంటే వీళ్ళ ఛానల్ నెంబర్ 1.3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్ ఇక్కడ. అండ్ మీకైతే 1.3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ అయితే సబ్స్క్రైబ్ చేశాను. లైవ్ ప్రూఫ్ ఓన్ గా సబ్స్క్రైబ్ చేశాను. నా ఓన్ గా ఛానల్ తో సబ్స్క్రైబ్ చేశాను కదా. మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. మీకు వాచ్ టైం వస్తుంది. వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి వాచ్ టైం వస్తుంది కంప్లీట్లీ. అండ్ మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. మీకైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ సునంద బ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 108 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్ ఇక్కడ చూడండి. కంప్లీట్లీ మీకైతే 108 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనైతే ప్రమోషన్ లో పెట్టేసాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే గాయస్, ఇక్కడ 2 మెంబర్స్ ఫ్రీలో అయిపోయినారు. మెంబర్షిప్ తీసుకున్నారు. 2 మెంబర్స్ అయిపోయినారు. అండ్ ఇక్కడ సూపర్ చార్జ్ చేసిన వాళ్ళు, సూపర్ థ్యాంక్ చేస్తారు కదా. సూపర్ థ్యాంక్ చేసిన వాళ్ళు 40 రూపీస్ పే చేసిండ్రు. 40 రూపీస్ మనకు పే చేసిండ్రు కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. 40 రూపీస్ మనకి ఇట్లా పే చేసిండ్రు కాబట్టి వాళ్ళకి నేను ప్రమోషన్ లో పెట్టాల్సిందే అన్నమాట. కాబట్టి ప్రమోషన్ లో పెడుతున్నాను అనమాట. ఓకే, సో మీరు కూడా సూపర్ థ్యాంక్ చేయాలనిపిస్తే చేయండి, లేదా స్కిప్ చేయండి. మీ ఇష్టం అండి. వీడియో నచ్చితే సూపర్ థ్యాంక్ చేయండి, లేదా స్కిప్ చేయండి అనమాట. సూపర్ థ్యాంక్ చేసిన వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకు మనకు డబ్బులు పే చేశారు కాబట్టి ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో అట్లా. అండ్ కదండి లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ కుక్ హెల్తీ అండ్ ఈట్ హెల్తీ అంట ఛానల్ నేమ్ అయితే బాగుంది. అండ్ 378 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను గాయస్ ఇక్కడ. అండ్ మీకైతే 378 సబ్స్క్రైబర్ నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే, సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ నేచురల్ లాజ్ అంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 17 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రొపైతే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను.
17 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 17 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే పర్మిషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే గాయస్, ఇక్కడ 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న 2 మెంబర్స్ అండ్ సూపర్ థ్యాంక్ చేసిన వాళ్ళు 2 మెంబర్స్ ఈక్వల్ 6 మెంబర్స్ కి నేను పర్మిషన్ లో పెట్టేస్తాను కంప్లీట్లీ. అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ సర్చ్ బార్ కంప్లీట్లీ నా తరపున మీ ఛానల్ గ్రో అవుతుంది. కంప్లీట్లీ చూడండి. ఓకే అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి గాయస్, ఇక్కడ వచ్చేసింది కదా అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సింప్లీ ఈ రోజు టాపిక్ ఏంటి గాయస్ ఇక్కడ, సో కంప్లీట్లీ ఎస్ఈఓ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఉంటారు చూడండి, కొత్తగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎస్ఈఓ చేయడం నేర్చుకోండి. కంప్లీట్లీ గాయస్ మీ ఎస్ఈఓ చేసుకుంటేనే మన ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తుంది. ఇప్పుడు ర్యాంకింగ్ చేయాలి, ఇప్పుడు టైటిల్ పెడతారండి. ఎగ్జాంపుల్ కోసం మీకు టైటిల్ పెట్టి చూపిస్తాను, అంటే ఎగ్జాంపుల్ కోసం కాదు, ఎస్ఈఓ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం కాదు కదా, మనం వీడియో తీసేది దానికోసమే కదా. సో అట్లా ఎస్ఈఓ చేయడం నేర్చుకోండి. సింప్లీ ఎస్ఈఓ ఎలా చేయాలి మొత్తానికి అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ 100 ఫోన్ ఉన్నా బాగుంటుంది, అండ్ మీకు ల్యాప్టాప్ ఉన్నా బాగుంటుంది, డెస్క్టాప్ ఏదున్నా బాగుంటుంది అనమాట. కొందరికి 100 ఫోన్ ఉంటుంది కాబట్టి మనకు 100 ఫోన్ చూపిద్దాం. నాకైతే ల్యాప్టాప్ లేదు కాబట్టి 100 ఫోన్ ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్ అది ఒకటే ఉంది. అండ్ మీకు చూపిస్తాను. సో డెస్క్టాప్ లో చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబ్ లో ఓపెన్ చేస్తారు కదా, యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తారు కదా. సో అలా కాకుండా నేను వైటిస్ట్ లో డెస్క్టాప్ లో చూపిస్తాను. ఎలా అది చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ఈఓ ఇక్కడనే చేసుకోవాలా. ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్ కి వెళ్ళిపోండి. ప్లస్ సింబల్ కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ అండ్ మీరు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసేసుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేసేసుకోండి. అంటే వీడియో రెడీ చేసుకుని పెట్టుకుంటారు కదా, సో అట్లా వీడియో రెడీ చేసుకుని పెట్టుకున్నా అండ్ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఏదో ఒక వీడియో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఏ వీడియో కూడా లేదన్నమాట. సో సింపుల్ మీకు ఏదో ఒక వీడియో చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో తీసుకుంటా చూడండి. సో ఇలా తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, ఏదో ఒక వీడియో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఎస్ఈఓ ఎలా చేసుకున్నాను చూపిస్తున్నా. ఎగ్జాంపుల్ కోసం ఇది కుకింగ్ వీడియో అనుకుందామండి. ఎగ్జాంపుల్ కోసం కుకింగ్ వీడియో అనుకుందాం. ఓకే కుకింగ్ వీడియో అంటే ఏంటి, హౌ టు మేక్ చికెన్ కర్రీ. సో హౌ టు మేక్ చికెన్ కర్రీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ కర్రీ, ఓన్లీ చికెన్ కర్రీ వెరైటీ చేద్దాం. సో మనకు ర్యాంకింగ్ చేయాలంటే ఏం చేయాలి చూపిస్తాను. హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇంతే వెరైటీ చేసేద్దాం అండ్ అప్లోడ్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ అన్లిస్ట్ లో పెట్టుకొని యాడ్ డిస్క్రిప్షన్ అయితే మళ్ళీ పెట్టుకుందాం. సో అట్లా అండ్ కదండి ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, నో పెట్టేసేయండి. పిల్లల గురించి కాదు కదా, సో అది ఒకటి వదిలేసేయండి. అంటే వదిలేయకండి, నో పెట్టేసేయండి అనమాట. ఓకే సో అట్లా అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ నో పెట్టేసి బ్యాకప్ చేయండి. సింపుల్ అదొక ఇంపార్టెంట్ అనమాట గైస్, కంప్లీట్లీ మర్చిపోకండి. అండ్ కదండి ఆన్ ఉంచుకొని కామెంట్ అయితే కంప్లీట్ ఆన్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ సింప్లీ అప్లోడ్ చేసేయండి. ఇలా అప్లోడ్ చేసేసింది. ఇప్పుడు మనకు ఎస్ఈఓ చేసుకున్నాను. అప్లోడ్ చేసిండ్రు కదా, ఎస్ఈఓ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అప్లోడింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఎస్ఈఓ చేసుకున్నా, ఎలా ఎస్ఈఓ చేసుకున్నా చూపిస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ. అండ్ కదండి గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు క్రోమ్ లో వెళ్ళిపోలా. ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే వైటిస్ట్.com లాగిన్ కోక్ వేసుకోండి. సింప్లీ మన డెస్క్టాప్ లో కంప్యూటర్ లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లాగిన్ కోక్ వేసుకోండి సింప్లీ. అండ్ కదండి గాయస్ ఇక్కడ సింప్లీ మీకు చూపిస్తాను. గాయస్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది కదా, సో ఇట్లా జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది గాయస్ కదండి. అండ్ కదండి మనకి ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోదాం. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసిస్తాం కదా, సో మనకి ఇక్కడ వీడియో ఇక్కడ చూడండి వచ్చిందా. సో ఇక్కడ వచ్చింది. సింప్లీ ఎగ్జాంపుల్ కోసం మీకు కుకింగ్ వీడియో అనేది చూపిస్తున్నా. సో మీరు కూడా సేమ్ ప్రాసెస్ లో వెళ్ళండి, సేమ్ వేలో వెళ్ళండి. కంప్లీట్లీ అలా అప్లోడ్ చేసేసి ఏదో ఒక టైటిల్ పెట్టండి. అక్కడ టైటిల్ పెట్టిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ఈఓ ఇక్కడ చేసుకున్నాలా. మీరు అన్లిస్ట్ లో అప్లోడ్ చేయండి. ఓకే అన్లిస్ట్ లో అప్లోడ్ చేసిన తర్వాతనే మనం ఎస్ఈఓ చేసుకుంటాం. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాను గాయస్ ఇక్కడ ఈ హౌ టు మేక్ చికెన్ కర్రీ ఉంది కదా, మీకు ఓకే వేసుకోండి. ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ హౌ టు మేక్ చికెన్ కర్రీ అందరూ టైటిల్ వాడతారు. ఓకే అదే టైటిల్ వాడతారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు సర్చ్ బార్ లో కాదు యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే యూలో వెళ్ళిపోండి. ఇక్కడ యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో ఆన్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ టైటిల్ దొరుకుతుంది. ఏం టైటిల్ దొరుకుతుంది, సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇప్పుడు సెర్చ్ చేసిన చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే ఎవరిది ర్యాంకింగ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ర్యాంకింగ్ చేస్తుంది ఎవరిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి చికెన్ కర్రీ ఫర్ బ్యాచిలర్స్ అని ఒక టైటిల్ పెట్టింది చూడండి. అండ్ ఇక్కడ 4 years ర్యాంకింగ్ చేస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందండి, 4 years వీడియో ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మనకు సర్చ్ బార్ లో వస్తుంది. సో వాళ్ళ వీడియో సర్చ్ బార్ లో వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళది ఒక చేద్దాం. ఇలా ఒక చేసిస్తే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ వీళ్ళకి పౌజ్ చేసేయండి. వీడియో పౌజ్ చేసేస్తే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు వీళ్ళది డాటా మొత్తం డాటా కాదు కదా, వీళ్ళది టైటిల్ చిన్న టైటిల్ తీసుకోండి. మొత్తం టైటిల్ తీసుకోకండి. ఇప్పుడు చూడండి ఇంత టైటిల్ తీసుకోండి. ఎంత తీసుకుంటారు, చికెన్ కర్రీ
ఫర్ బ్యాచులర్ అని ఇంతే తీసుకోండి. సో ఇంతే తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ రైట్ చేయండి. ఏం రైట్ చేస్తారు, ఇది తీసేయండి ఇక, ఈ టైటిల్ తీసేయండి, ఇది హౌ టు మేక్ చికెన్ కర్రీ తీసేయండి ఇక. సో ఇప్పుడు అందరు టైటిల్ ఇదే పెడతారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏముంది ఆడ చూడండి, చికెన్ కర్రీ ఫర్ బ్యాచులర్స్ ఉంది, ఓన్లీ చికెన్ కర్రీ. ఓకే 1 సెకండ్, చికెన్ కర్రీ ఏముంది, బ్యాచులర్ ఉందా, ఫర్ బ్యాచులర్ ఉంది. ఓకే ఇలా సేమ్ అలాగే పెట్టండి, ఫర్ బ్యాచులర్ ఓకే బ్యాచులర్స్. సో బ్యాచులర్స్ ఉంటే బ్యాచులర్స్ పెట్టండి, బ్యాచులర్స్ ఉంది, సో బ్యాచులర్స్. ఓకే అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కామ ఇచ్చేయండి ఇక్కడ. సో కామ ఇచ్చేయండి, ఇంత కామ ఇచ్చేసి స్పేస్ ఇవ్వండి అండ్ వేరే వాళ్ళని సెర్చ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింపుల్లీ. అండ్ సెకండ్ వీడియో ఎవరిది వస్తుంది చూడండి, ఇక్కడ 2.4 lakhs వ్యూస్ వచ్చింది 2 years లో. వీళ్ళది కూడా ర్యాంకింగ్ లో ఉంది కాబట్టి వీళ్ళది కూడా ఓకే వేసుకున్నాం సింపుల్లీ. అండ్ చూడండి బెస్ట్ చికెన్ కర్రీ రెసిపీ ఉంది, ఫస్ట్ మంది ఏది ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్ చికెన్ రెసిపీ. అండ్ ఇక్కడ బెస్ట్ చికెన్ రెసిపీ. మీకు ఎంత వర్డ్స్ లో పెట్టాలనిపిస్తే అంత వర్డ్స్ లో పెట్టండి. నేను ఇక్కడ 50 పెట్టాను. అండ్ ఇంకా మిగతాది రిమైనింగ్ వర్డ్ ఉంటే అది తీసుకోండి. అండ్ చూడండి సో ఇక్కడ బ్యాక్ వస్తాను అండ్ ఇంకా వేరే వాళ్ళని తీసుకుందాం. ఎవరిది, సో ఇక్కడ చూడండి 27 lakhs వ్యూస్ 1 year లో, వీళ్ళు తీసుకుందాం. సో వీళ్ళది ఎవరిది అంటే వీళ్ళు ఏం తీసుకుందాం అంటే ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూడండి 1 సెకండ్, ఇక్కడ తినే కొద్దీ తినాలనిపించే చికెన్ కర్రీ అలా. సో తెలుగులో రైట్ చేసిండ్రు. ఇది ఒకటి మనకు టైటిల్ తెలుగులో అయితే సర్చ్ బార్ లో రాదు. ఎందుకు సర్చ్ బార్ లో రాదంటే ఓన్లీ వాళ్ళు పెట్టినరు. సో మనకి ఇక్కడ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే ఇంగ్లీష్ లో పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మోర్లో వెళ్ళిపోతుంది చూడండి, మోర్లో వెళ్ళిపోతే చికెన్ కర్రీ ఇన్ తెలుగు అండ్ చికెన్ రెసిపీ పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు, చికెన్ కర్రీ ఇన్ తెలుగు పెట్టిండ్రు, చికెన్ రెసిపీ పెట్టిండ్రు. సో ఈ రెండు పనిచేస్తున్నాయి అన్నమాట. సో మనం ఇక్కడ చికెన్ కర్రీ ఇన్ తెలుగు పెట్టుకుందాం. సో మనం ఇక్కడ ఒకటి స్లాష్ గీత ఇచ్చుకుందాం. సో తెలుగులో తెలవాలంటే చెప్తున్నా. అండ్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు. సో ఇంత ఇచ్చిన తర్వాత మీకు ఎస్ఈఓ ఎలా అవుతుందో చూసుకోండి. అండ్ మీ వీడియో అనేది సర్చ్ బార్ లో వస్తుంది, ఎలా యూస్ వస్తుందో చూడండి అనమాట. సింపుల్లీ ఇంతేనమాట. ఇంకొక గీత ఇచ్చేయండి ఇలా అనమాట. గీత ఇచ్చేసి 1 సెకండ్, ఇది మీ దూరం ఇచ్చేయండి అండ్ ఇంత దూరం ఇచ్చేసి ఇలా అనమాట. ఓకే సో ఇప్పుడు మీరు ఇంకొకటి ఏం రైట్ చేసిండ్రు, చికెన్ రెసిపీ రైట్ చేసిండ్రు, చికెన్ రెసిపీ. ఓకే చికెన్ రెసిపీ. ఓకే ఇంతే రైట్ చేసిండ్రు. మనకి ఇక్కడ 93 ర్యాంకింగ్ వచ్చింది, అంటే వర్డ్స్ వచ్చినాయి అనమాట. చూడండి ఇప్పుడు చూడండి దీన్ని కాపీ చేసుకోండి. 1 సెకండ్ పైన చేద్దాం, దీన్ని కాపీ చేసుకోండి. 1 సెకండ్ ఇలా లాగి పట్టేసి ఆల్ చేసేసి కాపీ చేసేసుకొని కింద డిస్క్రిప్షన్లో సేమ్ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఎలా ఎస్ఈఓ అవుతుంది అంటే మొత్తానికి మీ టైటిల్ అయితే 100% వర్క్ తీస్తుంది. సో అట్లా ఇప్పుడు మీరు పబ్లిక్ చేయాలి మొత్తానికి. ఇప్పుడు మీకు తెలిసిన విషయమే కదా, మన కీవర్డ్స్ ఏవి ఇవ్వాలో మొత్తం తెలిసిన విషయమా. మీకు తెలియకుంటే సో మనం ఏం చేస్తారంటే వాళ్ళదే కాపీ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళది టైటిల్ మొత్తం కాపీ చేసుకున్నారు కదా, వాళ్ళది మొత్తం బయోడేటా మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలంటే చేయొచ్చు, ఎవరైనా ఒకళ్ళది. సో అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంతే పేస్ట్ చేసినా వర్తిస్తుంది మీరు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇంకా జస్ట్ కిందికి రండి, ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చేయండి. ఏమి ఇస్తారు, చికెన్ కర్రీ. ఇంతే ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఒక చికెన్ కర్రీ. ఓకే ఇంతే ఇచ్చినా సరిపోతుంది. మీది ఏమైనా పర్సనల్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు సో ఇక్కడ షోమర్ ఉంది కదా, షోమర్ ఒక వేసేసి పైన సో పైకి వచ్చేసి ఇక్కడ యాడ్ ట్యాగ్ ఉంది కదా, దీని కూడా ఏం చేస్తారంటే కదా ఇక్కడ చికెన్ కర్రీ రెసిపీ ఇవ్వాలంటే రెసిపీ ఎంటర్ చేసేయండి ఒకటి. సో అయిపోయిందా, ఒక ట్యాగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా ఇవ్వాలనిపిస్తే మోర్ దెన్ ఎన్ని ఇవ్వచ్చు అనమాట. సో అట్లా ఇచ్చుకొని అండ్ ఇక్కడ మొత్తం చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ సేవ్ చేసేయండి. సింప్లీ సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. ఇదే ఎస్ఈఓ అంటారు అనమాట. ఇలా ఎస్ఈఓ చేసుకొని మీకు టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. టైటిల్ ఇంపార్టెంట్. ఓకే సో సర్చ్ బార్ లో రావడానికి టైటిల్ ఇంపార్టెంట్ అనమాట. టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి టైటిల్ అలా పెట్టుకోండి. అండ్ ఎస్ఈఓ దీన్ని అంటారు అనమాట. ఎస్ఈఓ ఇలా చేసుకోండి, కంప్లీట్ మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. గైస్ ఇంతవరకు చూసిండ్రు అనుకుంటున్నా. సో ఇలా ఎస్ఈఓ చేసుకోండి, కంప్లీట్లీ మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ అర్థం ఇంతవరకు వీడియో చూసిండ్రు అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.